నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం మన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాలూత్ కవిత గారి క్యాంప్ ఆఫీస్‌కొచ్చాం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారితో కొన్ని విషయాలు ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకుందాం. రాజకీయాల్లో చాలా అంటే ఒక్కోసారి ఏమనిపిస్తదంటే అబ్బా! ఎందుకు రాజకీయాల్లో ఉన్నామా అని బాధపడే సందర్భాలు ఉంటాయి. కొన్ని మనం ఓపెన్‌గా చెప్పేవి ఉండకపోవచ్చు. అయితే 2009లో నాన్నగారు ఓడిపోయిండ్రు. మీరు గెలిచిండ్రు. ఇప్పుడు 2024లో నాన్నగారు ఓడిపోయిండ్రు. మీరు అధికారంలోనే ఉన్నారు. హ్మ్. మీరు గెలిచినప్పుడు మీరు అధికారంలో ఉంటాన్రు. నాన్నగారు ఆ అధికారం కోల్పోతారు. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే నాన్నగారే. నాన్నగారికి కూడా బాగా ఇష్టమైంది మీరే. మీకేమనిపిస్తుంది? ఎమ్మెల్యేగా 2009 నుంచి 14 వరకు, ఎంపీగా 2019 నుంచి 24 వరకు. ఈ కాలంలో మీకు గాని, మహబూబాబాద్ అసెంబ్లీ గానివ్వండి, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గానివ్వండి, ప్రజలకు బాగా గుర్తుండిపోయేది, మీకు కూడా ఎప్పటికి గుర్తుండిపోయే కొన్ని పనులు మీరు చేసినయి. అమ్మ నమస్తే. మీకు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామమ్మా. ప్లస్ కంగ్రాచ్యులేషన్స్ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా మళ్ళొకసారి మీకు టికెట్ కేసీఆర్ గారు మీపై అపారమైన నమ్మకంతో మీకు ఆ టికెట్ కేటాయించినందుకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అమ్మ ముఖ్యంగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మీ కుటుంబ నేపథ్యం అంటే మీ మీ సారు ఏం జేస్తారు? అలాగే మీ పిల్లలు ఎంతమంది? ఏం జేస్తున్నారు వాళ్ళు? అనేది తెలియజేయండి. మీకు 40 ఏళ్ల నుంచి మా నాన్నగారు రెడ్డి నాయకులు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఒక గిరిజన నాయకుడుగా ఆయన సేవ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయన 7 సార్లు ఎమ్మెల్యే ఉండడం, మొన్న అనుకోకుండా పరాజయం కావడం ఇవన్నీ ఈ విషయాలన్నీ మీకు తెలిసినయే. ప్రత్యేకంగా మా భర్త ఐటీఎస్ ఆఫీసర్. ఆయన ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ చేస్తా ఉన్నారు. వారు జీఎం హోదాలో ఉన్నారు వారు. వారు హైదరాబాద్‌లోనే వర్క్ చేస్తా ఉన్నారు. ఒక పాప, బాబు. పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. బాబు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే అమ్మా. మీరు చిన్నప్పటి నుంచి కొన్ని లక్ష్యాలుంటాయి. ఒక మహిళగా లేదా ఒక కుమార్తెగా అపార రాజకీయ అనుభవం కలిగిన ఒక మాజీ మంత్రి, ఓటమి ఎరుగని ధీరుడుగా ఉన్న రెడ్డినాయక్ గారి కూతురుగా మీరు కొన్ని లక్ష్యాలుంటాయి. అంటే మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నరా? లేకుంటే ఇంకా వేరే ఏదన్నా ఉద్దేశ్యం ఉండి వేరే ఫీల్డ్‌లోకి పోవాలనుకున్నరా? అనుకోకుండా రాజకీయాల్లోకొచ్చారా? ఈ రాజకీయాల్లోకి రావటానికి ఎవరు స్ఫూర్తి? ప్రత్యేకంగా మా నాన్నగారే నాకు స్ఫూర్తి. నేను చిన్నప్పటి నుంచి గూడా క్లాస్‌లో ఉన్నా గూడా ఎక్కువ అల్లరి చేసుకుంటా ఉండి, ఎక్కువ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటుండే. అందుకే నా అల్లరిని చూసే క్లాస్‌లో గూడా అందరిని మేనేజ్ చేస్తాను. క్లాస్‌ని మంచిగా కంట్రోల్ చేస్తా అని చెప్పేసి నన్ను చిన్నప్పటి నుంచి మా హాస్టల్‌లో గావచ్చు, ఈవెన్ దో స్కూల్‌లో ఎక్కడైనా గూడా నాకు అంటే నేను చిన్నప్పటి నుంచి నేను హాస్టల్‌లోనే పెరిగాను మొత్తం. నా డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు గూడా. సో, అప్పుడు నేను ఎవరైతే ప్రతిసారి గూడా హాస్టల్ లీడర్‌గానే అవుతూ వచ్చాను. నాయకురాలు అంటే ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ నాకు మొదటి నుంచే ఉన్నాయి. దాంతో పాటు నాన్నగారు మినిస్టర్ ఉన్నప్పుడు మన ప్రాంతం నుంచి అంటే అప్పుడు వరంగల్ జిల్లాలో అంటే అటు పొన్నాలక్ష్మి గారు ఉండేవారు. ఇటు నాన్నగారు ఉండేవారు. మెయిన్‌గా ఇటు మన మహబూబాద్, డోర్నాకల్ ఇక్కడున్న మన ప్రాంతం నుంచి ఎక్కువ శాతం మన నాన్నగారి దగ్గర ఎవరైనా కలవడానికొచ్చినా, ఎవరున్నా పేషెంట్స్ వచ్చినా, లేకపోతే ఇంకెవరైనా కార్యకర్తలొచ్చినా గూడా నేను ప్రత్యేకంగా మా వారు ఆ టైంలో గూడా హైదరాబాద్‌లో పోస్టింగ్ ఉండేది గాబట్టి నేను అక్కడ హైదరాబాద్‌లో నాన్న దగ్గరే ఉండి టేక్ కేర్ చేసేదాన్ని. చేసినప్పుడు ఎక్కువ శాతం ఏందంటే అమ్మ వ్యవసాయం చేపిచ్చేయడం. అమ్మ తండాలోనే ఉండేది. ఉండేది కాబట్టి అక్కడ హైదరాబాద్‌లో నేను ఉండడం, మా వారు జాబ్ అక్కడే జేయడం. సో, ఆటోమేటిక్‌గా ఏందంటే వచ్చే కార్యకర్తలకి రెగ్యులర్‌గా నేను వాళ్ళకి ఏ అవసరాలున్నా, ఇబ్బందున్నా వచ్చిన వాళ్ళందరిని గూడా వాళ్ళకి హాస్పిటల్స్ తీసుకెళ్ళాలన్నా గూడా ఒక పర్సన్ ఇచ్చి హాస్పిటల్‌లో మాట్లాడి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించి, మళ్ళా సేఫ్‌గా వాళ్ళ ఊళ్ళో పంపించడం. మనం ఎవరైనా వచ్చినా గూడా వాళ్ళకి భోజనాలు గాని, అంటే అన్ని రకాల వాళ్ళకు సౌకర్యాలు చూసుకుంటూ ఉండడం. అనుకోకుండా తెలవకుండా నాకు ఏందంటే అంటే నేను చదువు విషయంలో నేను యావరేజ్ స్టూడెంట్‌నే ఉంటుండే. కానీ నాకు ప్రతిసారి ఎప్పుడు నాన్నని చూసి చూడడం వల్ల నేను సేవ చేయాలని ఒక ఆలోచన ఉండే. కానీ అనుకోకుండా అంటే నా అదృష్టం కూడా అనుకోవాలి. 2009లో డీలిమిటేషన్ అవ్వడం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ డీలిమిటేషన్ టైమ్‌లో 29 ఇయర్సే ఉండే నాకు. సో, నాకు ఆ టైంలో అవకాశం రావడం నాకు గొప్ప అదృష్టం, నా వరం. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో అంటే రాజకీయాల్లో ఎంట్రీ అంటే చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు 2009లో నాకు ఎమ్మెల్యేగా అవకాశం
అనుకోకుండా రావడం, ఇక్కడ మంచి మెజారిటీతో అందరూ ఇక్కడ ఆ రోజుల్లో నాయకులందరూ సహకరించడం, ప్రజల సేవ మరి మీరు ప్రత్యక్ష రాజకీయాలు అస్సలే లేరు గదా! సరే నాన్నగారి దగ్గర ఉంటూ పబ్లిక్ సర్వీస్ జేసేవాళ్ళు. మరి ఒకేసారి 2009లో ప్రత్యక్ష రాజకీయాలు లేకున్నా గూడా అపారమైన అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గదా! అంత నమ్మకం 294 స్థానాలుండే. అందులో మహబూబాబాద్ అంటే పక్కనే డోర్నకల్ నాన్నగారికి టికెట్ ఇచ్చి, మళ్ళీ మీ పట్ల ప్రత్యక్ష రాజకీయంగా లేకున్నా మీకు నమ్మకంతోని వైఎస్ రాజశేఖర టికెట్ ఇవ్వటం, మీరు గెలవటం అసలు ఏ రకంగా మిమ్మల్ని నమ్మిన వారు? అదే విషయం చెప్తున్నా గదా! మీకు నాన్నగారు ఈ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఏమైందంటే, డోర్నాకల్ గాని, మహబూబాద్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు అందరూ రెడ్డన్న గారికి సత్సంబంధాలు బాగుంటుండే. ఎవరొచ్చినా గ్రామ స్థాయి నుంచి, తండాల నుంచి అందరూ వచ్చేవాళ్ళు. రెగ్యులర్‌గా ఏందంటే, నాన్నగారు మినిస్టర్‌గా ఉమ్మడి రాష్ట్రం కాబట్టి వారు చాలా బిజీ ఉండేది. ఆదిలాబాదు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు అప్పుడు కడప కూడా ఇన్‌చార్జ్‌గా వేశారు. చాలా దూర ప్లేస్‌లు వెళ్తూ ఉండేవాళ్ళు కాబట్టి, ఎవరైనా హైదరాబాద్‌కొచ్చి వాళ్ళకేమైనా ఇబ్బంది అంటే ఇప్పుడంటే కమ్యూనికేషన్స్ బాగా పెరిగినాయి. ఫోన్‌లు సెల్ ఫోన్‌లు రకరకాలుగా అప్పుడు అంతా కూడా కమ్యూనికేషన్ ఉండకపోయేది గదా! ఎవరైనా వచ్చిండ్రంటే వాళ్ళకు సంబంధించింది ఆ రోజు నాకు 28, 27 ఇయర్సే ఉండే అప్పుడు. అప్పటికి నేను ఎమ్మెల్యే కాకున్నా, ఆ రోజు నాకు నేను అనుకుంటా నాకు చిన్న వయసులోనే నాకు మంచి మెచ్యూర్డ్‌గా ఉండి నేను అన్ని రకాలుగా వాళ్ళకి టేక్ కేర్ చేయడం వల్ల ప్రజల్లో అంటే రెడ్డయ్య గారి దగ్గరికెళ్తే వాళ్ళ కూతురు అక్కడ ఉంటది. తను చూసుకుంటదనే భావన ఇక్కడున్న ప్రజలకు ఒక పాజిటివ్ మెసేజ్ పోవడం. ఆటోమేటిక్‌గా ఎప్పుడు గూడా ఒక చిన్న మచ్చ లేకుండా ఉండడం వల్ల నాకు టికెట్ రాంగానే అంటే కొంచెం అప్పటికి మహబూబాద్‌లో కొంచెం అప్పటికే ప్రచారం అవుతుండే. అంటే రెడ్డయ్య గారి కూతురొస్తదేమో అనే ఒక ప్రచారం వస్తుండే. వచ్చినప్పుడు గూడా అందరూ గూడా నన్ను పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నారు. అదే అందుకే అంటున్నాను. నేను చాలా అదృష్టము. మినిస్టర్‌గా ఉన్నప్పుడు నేను ఇక్కడున్న ప్రజలు ఎవరొచ్చినా నేను సేవ జేయడము, ఆ డీలిమిటేషన్ గావడము, నాకు అవకాశం రావడము, ఆ రోజులో నేను 5 ఇయర్స్ పీరియడ్‌లో నేను చేసిన సర్వీస్ కావచ్చు, నాకది బాగా ఉపయోగపడిందది. ఓకే అమ్మ. మరి మీరు ఎమ్మెల్యేగా 2009 నుంచి 14 వరకు, ఎంపీగా 2019 నుంచి 24 వరకు. ఈ కాలంలో మీకు గాని, మహబూబాబాద్ అసెంబ్లీ గానివ్వండి, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గానివ్వండి, ప్రజలకు బాగా గుర్తుండిపోయేది, మీకు కూడా ఎప్పటికి గుర్తుండిపోయే కొన్ని పనులు మీరు జేసినయి ఒకసారి వివరించండి? ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యేగా 2009 నుంచి 14 వరకు ఉన్నప్పుడు గూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీరు రికార్డ్స్ చూసుకున్నా తెలుస్తుంటది. అప్పుడు టీఆర్ఎస్ ఉవ్వెత్తున పోరాటం చేస్తున్నా గూడా, కాంగ్రెస్‌లో ఉంటూ గూడా ఆ రోజుల్లో రోడెక్కి అందరితో పాటు జేఏసీ వాళ్ళతో ఫస్ట్ నేనే రోడెక్కేది. నేనెళ్ళి జై తెలంగాణ అని జెప్పి చేస్తూ అంటే ఇక్కడున్న ప్రజల యొక్క మనసుల్ని, వాళ్ళ మనోభావాలను గుర్తించుకుంటూ మనం జై తెలంగాణ నినాదంతో వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ 5 ఇయర్స్‌లో వాస్తవంగా చాలా ఇబ్బందుండే. అయినా అంటే అప్పటి వరకున్న ఆ రోజున్న ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేస్‌కి ఎక్కువ పని చేయలేకపోయినా ఆయన అంటే ఎక్కువ చేయకపోతే ఒక రూపాయి గూడా ఇవ్వని సందర్భాలు గూడా మీకు తెలుసు. అయినా గూడా అప్పుడున్న జానారెడ్డి మినిస్టర్ గారు గావచ్చు, వాళ్ళని అడిగి రోడ్స్ కావచ్చు, ఇక్కడక్కడ వాటర్ సంబంధించిన ఏ ఇష్యూస్ అన్నా మేము చేసుకుంటూ పోయినాం. టైంకి ఇప్పుడు అన్నంతాలో ఒక సబ్‌స్టేషన్ అప్పుడు నేను తీసుకొచ్చింది. కాకపోతే ఆఫ్టర్ నేను 2014లో ఓడిపోయిన తర్వాత ఓపెన్ చేశాను కానీ అప్పుడు ఈ అనంతరంలో ఏదైతే ఉందో 133 కేవీ సబ్‌స్టేషన్ అప్పుడు నేను తీసుకొచ్చింది. చాలా అన్ని ఆ ఉద్యమంలో దాదాపు మీకు తెలుసు 2 ఏళ్ళు అసలు ఏ పనులు లేకుండా అంత ఎక్కడిదక్కడ స్తంభించి, పూర్తిగా తెలంగాణ ఉద్యమం మీదనే జరిగిన విషయం తెలుసు. సో, ఈ హిస్టరీ ఏందంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేది చరిత్ర. సో, ఆ టైంలో అది జరిగింది ప్రత్యేకంగా. ఆఫ్టర్ ఒక 5 ఏళ్ళు నేను ఓడిపోయిన తర్వాత కూడా నేనెప్పుడు ప్రజలకు దూరం కాలేదు. చాలామంది నాయకులు అనుకున్నారు, "అరే! ఓడిపోయింది కదా! ఉంటదో లేదో ఎళ్ళిపోతది. హైదరాబాద్‌లో ఉంటది" అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు నేను ఓడిపోయినాక అంటే గెలిచిన దానికంటే ఓడిపోయిన తర్వాత ఛాలెంజ్‌గా తీసుకొని అప్పుడు నేను మళ్ళా లేదు అంటే ఏముంటదని అనుకున్నప్పుడు నేను అప్పుడు పట్టుదలతో ఒక ఇల్లు నిర్మాణం చేసుకొని నేను ఇక్కడే ఉండి తను స్థానికంగానే ఉంటది. ఇక్కడ ప్రజలకు సేవ చేస్తది. అందరికి ఒక నమ్మకంగా కలిగే విధంగా నిలుపుకొని ఇక 5 ఏళ్లలో నేను వాస్తవంగా కొద్దిగా అధికార పార్టీ బీఆర్ఎస్‌లో అంటే రెడ్డి అన్నయ్య గారిని కేసీఆర్ గారు ఆహ్వానించడం, వారితో పాటు నేను కూడా పోవడం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి నేను వెళ్ళినా, నేను ఒక ప్రతిపక్షంగానే ఉంటే ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు, పరిణామాలు కావచ్చు. అయినా నేనెప్పుడు కూడా కార్యకర్తలను వదిలిపెట్టడం గాని, ఎప్పుడు ఎవ్వరికి ఇబ్బందైనా, ఏ ఆపదొచ్చినా ఆ రోజు మాజీ ఎమ్మెల్యే కూడా సేవ చేసినా, ఆ 5 ఏళ్ళు నా సర్వీసే కావచ్చు. కేసీఆర్ గారు అది గుర్తించి అనుకోకుండా అప్పుడు 29 ఇయర్స్‌కి రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్యే ఇట్లా అవకాశం ఇచ్చిండ్రు. 39 ఇయర్స్‌కి నాకు కేసీఆర్ గారు అంటే భారతదేశ చరిత్రలో ఒక హిస్టరీ ఏందంటే, చాలామంది పార్లమెంట్ సభ్యులుగా అయిండ్రు. కానీ ఒక సభ్యురాలుగా, ఒక గిరిజన లంబాడ జాతికి సంబంధించిన ఆడపిల్ల మహిళగా మహిళ ప్రత్యేకంగా మీకు పార్లమెంట్‌లో అడుగుపెట్టిందంటే 75 ఈ హిస్టరీలో మొదటి ఏ పార్టీ లేవు. బీజేపీ కావచ్చు, రకరకాల పార్టీలు మీకు తెలుసు. అయినా ఎవరేమి ఇవ్వలే. కానీ కేసీఆర్ గారు నాకు ఆ గొప్ప అవకాశం ఇచ్చిండ్రు. ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న ఈ ప్రాంత ప్రజలు
గొప్పగా నాకు అవకాశం ఇచ్చి దాదాపు 1,40,000 మేరతో గెలిపించిండు. ఈ 5 ఏళ్లలో ఇంకో విషయం ఏంటంటే, మేము ఏదైతే మీకు ప్రత్యేకంగా విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం కొట్లాడినాం మేము. మళ్ళీ నాతో పాటు ఉన్న 9 మంది బీఆర్ఎస్ ఎంపీలందరం గూడా కేసీఆర్ గారి యొక్క ఆదేశాలతో గిరిజన ఏది యూనివర్సిటీ ములుగులో ఉందో, అంతకుముందు సీతారాం నాయక్ సాబ్ గూడా వారు గూడా కొద్దిగా ఫాలో అప్ జేసి ఉండే. కానీ దాని తర్వాత మేము 9 మంది ఎంపీలు అందరం కలిసి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్‌లని బాగా ఫోర్స్ చేసి, ఒత్తిడి చేసి, మాట్లాడి చేసి గిరిజన యూనివర్సిటీ వాళ్ళ ములుగులో మీకు ప్రత్యేకంగా ఏర్పాటై దాదాపు 900, 1000 కోట్లు ఇవాళ రిలీజ్ కాగలుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడడం వల్లే. దాంతో పాటు ఇంకా గొప్ప మహాదృష్టుడు మీకు తెలుసు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ స్టేట్‌లో అయితే మెడికల్ కాలేజ్ అంటే ఒక్కటి ఉండడం మహాగగనం. కానీ కేసీఆర్ గారు ఎంత గొప్ప ఆలోచన చేసిరంటే జిల్లాలు ఏర్పాటు చేసి, అంటే నేను ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడే భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతం. అక్కడొక మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. మానుకోటకు జిల్లా ఇచ్చి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. ఇంజినీరింగ్ కాలేజ్ ఇచ్చిండ్రు. హార్టికల్చర్ కాలేజ్ ఏదైతే మనకు మల్యాల్లో అక్కడ ఇచ్చిండ్రు. నర్సంపేట రూరల్ కాన్స్టిట్యుయెన్సీ అయినా అక్కడొక మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. ములుగులో మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. అంటే నేనేమంటున్నా అంటే ఇవన్నీ గూడా మా పీరియడ్‌లో మేము కేసీఆర్ గారి ద్వారా ప్రత్యేకంగా నిజంగా మేము చాలా గొప్ప సరే రాజకీయాల్లో గెలుపు ఓటములు లేదంటే పార్టీ ఒకసారి ఉంటది, ఒకసారి పోతది ఏమో గానీ, ప్రజలకు గుర్తుండిపోయే చిరకాల పనులు చేయగలిగినామంటే బీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది. అది కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడున్న మా ఎమ్మెల్యేలందరం కలిసి మేము చేయగలిగామని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిస్టరీ ఎందుకంటే అది ఒక రోజుతో పోయేది కాదు. పార్టీ ఒకసారి గెలిస్తే, ఇంకోసారి ఓడితే, ఒక్కోసారి ఇంకా ఉవ్వెత్తున లేసే రోజు గూడా వస్తది. కానీ ఈ టైంలో ఈ ప్రాంత ప్రజలకు బ్రహ్మాండంగా రావడం చాలా గొప్ప అవకాశం దానికి మెయిన్‌గా. ప్రత్యేకంగా ఇప్పుడు మా పార్లమెంట్ సెగ్మెంట్ ఉంది. పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు రైల్వే ట్రాక్ కావాలని గతంలో బండారు దత్తాత్రేయ గారు రైల్వే మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఆయన విజిట్ చేసిన సందర్భం గూడా ఉంది. ఎప్పుడు గతం ఒక ఐ థింక్ 15, 20 ఏళ్ళు ఉండొచ్చు. ఆ టైంలో ఉన్నది కూడా అది మూలపడిపోయింది. కానీ మనము రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్‌గా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా వారిని కలిసి వారికి దరఖాస్తు ఇవ్వడం ఇప్పుడు మొన్న రివ్యూ మీటింగ్‌లో కూడా వాళ్ళన్నారు, "మీ లెటర్స్ వచ్చినాయి. మీ దరఖాస్తులొచ్చినాయి. మేము దానికి ఓరల్‌గా డీపీఆర్ తయారు చేస్తున్నాం" అని చెప్పిండ్రు. దాంతో పాటు ప్రత్యేకంగా ఇప్పుడు భద్రాచలం బ్రిడ్జి ఉంది. అది పనులు త్వరితంగా అయ్యేటట్టు చేసి ఇంకోటి మీకు రాయగిరి నుంచి భద్రాచలం వరకు కూడా నేషనల్ హైవేకి సంబంధించి దాదాపు అది చాలా పెద్దది. దాని 3, 4 వేల కోట్ల వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు మన తొర్రూరు నుంచి భద్రాచలం, కొత్తగూడెం వరకు కూడా అది కూడా డీపీఆర్ తయారవుతా ఉన్నాయి. దీంట్లో ఇంకోటి గమనించాల్సిందేందంటే, ఈ 5 ఏళ్లలో గూడా కరోనా అనేది ఒక విపత్తు రావడము చాలా దురదృష్టకరం. మా ఈ 5 ఏళ్ల పీరియడ్‌లో ఒక 2 సంవత్సరాలు ఒకరొకరు ముట్టుకోకుండా, బయటికెళ్ళకుండా అటువంటి దరిద్రమైన పరిస్థితి నిజంగా ఇంకెప్పుడు రావద్దు. ఆ టైంలో గూడా మేము ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రాచలం గాని, మన ములుగు కాన్స్టిట్యూన్సీలో గాని, మన మహబూబాద్‌లో గాని, ఈవెన్ ఇల్లందులో గాని మారుమూల ప్రాంతాల్లో గూడా ఎళ్లి పర్టిక్యులర్‌గా మా తరపున ఒక ప్రజాప్రతినిధిగా నేను ప్రత్యేకంగా నా వంతు అయ్యే సహకారము వర్క్ కూడా పూర్తి చేయడం జరిగింది. అమ్మ మీరు ఒక మహిళగా మీ రాజకీయ జీవితంలో ఓ ప్రజాప్రతినిధిగా లేదా ఒక మహిళగా రాజకీయ జీవితంలో గానివ్వండి, మీరెదుర్కొన్న కొన్ని సంఘటనలేమైనా ఉన్నాయా? అంటే సంఘటనలు చాలా ఉంటాయి. అంటే మహిళగా అంటే ఇప్పుడు ప్రత్యేకంగా కుటుంబాన్ని మనం చూసుకోవాలి. రాజకీయంగా ఉన్నప్పుడు అందరిని కోఆర్డినేట్ జేసుకోవాలి. మచ్చ లేకుండా పని జేసుకోవాలి. ఇవన్నీ 2 గ్రాడ్యుయల్‌గా పని జేసుకుంటూ పోవడం, బ్యాలెన్సింగ్ జేసుకుంటూ ఉండాల్సిన అవసరం చాలా ఉంటది. పురుషులనుకోండి హ్యాపీగా ఆడోళ్ళ మీద వదిలేస్తారు. పిల్లల్ని చూసుకుంటారు. కుటుంబ పోషణ, మంచి చెడు అంతా చేస్తారు. కానీ అదే మహిళలకైతే ఇంటిని జూడాలి, బయట రాజకీయంగా చూసుకోవాలంటే ఎందుకంటే సేవ చేసే దృక్పథంతో మనం ఉన్నాం కాబట్టి అవి చేసుకుంటూ ఉండాలి. రాజకీయాల్లో చాలా అంటే ఒక్కోసారి ఏమనిపిస్తదంటే అబ్బా! ఎందుకు రాజకీయాల్లో ఉన్నామా అని బాధపడే సందర్భాలుంటాయి. కొన్ని మనం ఓపెన్‌గా చెప్పేవి ఉండకపోవచ్చు. అటువంటి ఫేస్ చేసినప్పుడు ఉన్నప్పుడు గానీ, మళ్ళీ అవే ఇంకెక్కువ ఎంకరేజ్‌మెంట్ ఇచ్చి లేదు లేదు మనం స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పి ఉన్నాయి. అలాంటి చాలా సందర్భాలున్నాయి. అమ్మ మీకు మీ ఎంపీ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. దాంట్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సెగ్మెంట్‌లోనే బహుశా బీఆర్ఎస్ విజయం సాధించొచ్చు భద్రాచలం. అయితే మిగతా 6 చోట్ల గూడా బీఆర్ఎస్ విజయం సాధించలేదు. మరిప్పుడు మళ్ళీ మీకిప్పుడు టికెటొచ్చింది. మరి మీరు ఏ రకంగా అంటే గత ఎంపీ ఎలక్షన్స్‌కు ఇప్పటికి చాలా తేడా ఉంది. మరి మీరు ఏ రకంగా మీరు ధీమాని వ్యక్తం చేస్తానంటే మీ గెలుపు కోసం? మీరు చాలా మంచి ప్రశ్న అడిగిందిది. గతంలో నాకు ఎవరితో సంబంధాలు, పరిచయాలు ఎక్కువ లేకుండే 7 నియోజకవర్గాలు. అంటే డోర్నాకల్ అంటే రెడ్డి నగర్ ఉండడం, మహబూబాద్‌లో నేను ఇంతకుముందు శాసనసభ్యురాలుగా చేయడం, నాకు ఉన్న సంబంధాలు ఈ 2 నియోజకవర్గాలు. ఇల్లందు నాకు అత్తగారి కాన్స్టిట్యుయెన్సీ అనుకోండి. కాకపోతే అత్తగారి కాన్స్టిట్యుయెన్సీ మా అత్తగారు ఇల్లందు ఉన్నప్పటికీ లీడర్స్‌తో కమ్యూనికేషన్ ఒక బయ్యారం, గార్ల మండలం తప్ప లోపటి వరకు ఎవరికీ ఎంత సంబంధాలు లేకుండే. కానీ ఆ రోజుకి ఇప్పటి పరిస్థితి ఏందంటే మీరు ఒక ప్రశ్న ఏంది 6 ఎమ్మెల్యేలే కాంగ్రెస్ వాళ్ళున్నారు. ఒక్కరు మాత్రమే బీఆర్ఎస్ భద్రాచలం ఉంది ఎట్లా అంటున్నారు. మీరు చూడండి ఒకసారి
ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఉన్నారో, వారు మల్కాజ్‌గిరి కాన్స్టిట్యూయెన్సీ చేసినప్పుడు అక్కడ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండే. ఆయనే ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ ఎంపీ అయినప్పుడు ఆడ మొత్తం 3,00,000 బీఆర్ఎస్ హెడ్‌లు ఎక్కువ ఎక్కువ ఓట్ల సంఖ్యలో ఉండే. యాక్చువల్లీ గెలుస్తారా లేదా అనేది డౌట్‌ఫుల్ ఉండే. అయినా పొంగులేటి పొంగులేటి కాదు. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించారు. అలా ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు స్వయం బాబురావు మీకు ఆదిలాబాద్ పోవచ్చు. అసలక్కడ గెలుస్తారా? ఓడతారా? అనే సిట్యుయేషన్ ఉండే. అయినా ఆయన స్వయం బాబురావు బీజేపీ నుంచి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. నా వరకు నేనేందంటే ప్రజలు గూడా మొన్న ఎలక్షన్స్‌లో ఎమ్మెల్యేలందరిని ఒక మార్పు అంటూ అంటే పలానా వాళ్ళు కొన్ని ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రకరకాల సమీకరణలున్నాయి. మార్పు అంటే ఈసారి ఎమ్మెల్యేలని వద్దు, బీఆర్ఎస్ పార్టీని వద్దు అని జెప్పేసి అంటే ప్రత్యేకంగా ఎమ్మెల్యేల వద్దని వాళ్ళకి ప్రజలెందుకు మార్పు కోరుకున్నారో కాంగ్రెస్ పార్టీ చేసిన విపరీతమైన 420 హామీలు, 6 హామీలని ప్రధానంగా చెప్తున్నారు. అది 13 హామీలు. వాళ్ళు ఇచ్చే హామీలన్నీ గూడా అవి నెరవేరేవి గావు. కానీ వారు చెప్పే మాటలు, వాళ్ళు సోషల్ మీడియాలో వాడుకునేవి గావచ్చని ప్రజలు పూర్తిగా నమ్మిండ్రు. నమ్మి వాళ్ళు అందరూ ఒకేసారి ఏమనుకున్నారంటే పెన్షనర్స్ ఉన్నారు. గతంలో ఎలక్షన్స్ మీకు తెలుసు. కేసీఆర్ అంటే పెన్షన్స్ నా పెద్ద కొడుకనేది. పెన్షన్స్ గూడా ఏమైపోయింది? అరే 2000, 4000 చేస్తామన్నారు గదా! ఇప్పుడు మహిళలున్నారు. ఇప్పుడు నేనున్నాననుకోండి. నా చెల్లె ఉందనుకోండి. అరే మా చెల్లెకి 2500 వస్తాయి. నాకు 2500 వస్తాయి గదా! ఆ విధంగా అనుకోవడం. ఇంకా అబ్బాయిలు యువకులనుకోండి. అరే యువకులకు యువ యువ యువకులు వృత్తి ఇస్తామంటున్నారు గదా! మాకు ఫ్రీ గ్యాస్ ఇస్తామన్నారు కదా! ఇంకేంది తులం కేసీఆర్ కళ్యాణ్ లక్ష ఇస్తానంటే ఇప్పుడు తులం బంగారం అన్నారు గదా! ఆడవాళ్ళకి ఫ్రీ అనేది మా మా ఎవరికైనా ఇప్పుడు ఆఫర్ ఉందంటే మాలాంటోళ్ళు కూడా పోయి ఆఫర్‌లో పోయి చీరలు కొనుక్కుంటా ఉంటాం. అలా వాళ్ళు చెప్పిన హామీలన్నిటికి ఇమ్మీడియేట్ పబ్లిక్ ఏమనుకున్నారంటే ఏముందిలే 2 సార్లు కేసీఆర్‌కి ఇచ్చినాం గదా! ఈసారి ఒక్కసారి కాంగ్రెస్‌కి ఇద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ అలా లేదు. ఎప్పుడు మీరు జూడండి ఇప్పుడు ఈ టైంలో కేసీఆర్ గారు లాస్ట్ టైమ్ ఉన్నప్పుడు అసలు వాటర్ ప్రాబ్లమ్ లేకుండే. మిషన్ భగీరథ మంచి వాటర్ వస్తుండే. మీకు పొలాలు ఎండకపోకుండా మంచిగా మీకు ఎస్ఆర్ఎస్పీ మీకు తెలుసు డోర్నాకల్, మహబూబాద్ అంతా పూర్తిగా కూడా కాళేశ్వరం ద్వారా కేసీఆర్ గారి ద్వారానే చరిత్రలో ఎప్పుడు లేనిది మనకు చివరి ఆయకట్టు వరకు కూడా మనకు వాటర్ వచ్చేది. ఇవాళ చూస్తే మొన్న ఏదైతే మన పెనుగొండ మన చెరుముంతండ అంటారు. ఆ రాములు అని ఒక కార్యకర్త ఉంటాడు. పర్టిక్యులర్‌గా ఫోన్ చేసి "అక్క మీరేం చేస్తారు? ఎందుకు పొలాలను ఎండుకుపోతా ఉన్నాయి. ఇబ్బంది ఉంది. మీరు సంబంధించిన అధికారులకు ఫోన్ చేయాలని చెప్పి. అది అధికారుల రెస్పాన్స్ లేదు. ఎవరు మాట్లాడేవాళ్ళు సరిగ్గా గవర్నమెంట్ పోయేసరికి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ ఏడ జూషినా గూడా పొలాలు ఎండుకుపోయి కరెంట్ ఇప్పుడే మీకు కట్ అయితా ఉంది. ఇంకోటేంది రేవంత్ రెడ్డి గారు ఏం జెప్పిండ్రు, మీరు 2,00,000 రుణమాఫీ మీరు డిసెంబర్ 9 రాగానే ఇమ్మీడియేట్‌గా నేనేసేస్తా పోండి అన్నారు. జనాలు నమ్మిండ్రు. ఎందుకంటే ఆశ ఉంటది కదా! తప్పేం పట్టేదేం లేదు. ఇంకోటి మా లంబాడలో ప్రత్యేకంగా ఒక ఎకరమైన వ్యవసాయం ఉండేవాళ్ళు ఎక్కువుంటారు. అందరికి రుణమాఫీ అని కాదు కేసీఆర్ గారు అంత రుణమాఫీ 1,00,000 అని చెప్పి 2, 3 ఫేజ్‌లలో జేసిండ్రు. ఈ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఒకేసారి ఒకే దఫాలో చేస్తా అన్నాడు. సో, 2,00,000 రుణమాఫీ ఇమ్మీడియేట్‌గా అయిపోతది గదా! అని ఆయన ఇంకోటి డేట్ కూడా ఫిక్స్ చేసిండు. మీకు తెలుసు అంటే మేము ప్రభుత్వం వచ్చినంక అని లేదు. డిసెంబర్ 9 రుణమాఫీ ఒకవేళ తీయపోయినా ఇస్తా అని జెప్పిండు. మీకు ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ రూ. 2,500 మహిళలకి ఇస్తా అన్నది గాని, తులం బంగారం గాని, ఇవాళ రుణమాఫీ కానీ, ఇంకోటి కేసీఆర్ గారు కోవిడ్ టైంలో గూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు రాష్ట్రంలో ఇప్పుడంటే సరే ఒక లిమిట్ పెట్టుకుంటా ఉన్నారనుకుంటే అది మంచిదే అనుకుందాం ఒక విధంగా. కానీ ఆ రోజులు ఎంతమంది రైతు బంధు ఇస్తున్న వాళ్ళో అంతమందికి కోవిడ్ టైంలో వాస్తవంగా రాష్ట్రానికి నిధులు లేక 1,00,00,000,00,000 నష్టమైనప్పటికీ మీకు తెలుసు షాపులు, దుకాణాలు అన్ని బంద్ ఉండి ఇల్లు బయట ఉన్నాయి. అయినా మీకు 1,00,00,000,00,000 నష్టం రాష్ట్రానికి ఆర్థికంగా భారం ఉన్నప్పటికీ కేసీఆర్ గారు రూ. 7,000,00,00,000 అప్పు తీసుకొచ్చి మరి రైతులకు ఇచ్చిన మాట మేరకు రైతు సంబంధించిన పెట్టుబడి పైసలు మనకు కేసీఆర్ గారు ఇచ్చిన విషయం మీకు తెలుసు. వీళ్ళు ఇప్పుడేమో 15,000 ఇస్తామన్నారు. అంటే మినిమమ్ 15,000 పెంచుడు దేవుడికెరుగు. అది పెంచడం అంత ఈజీ గాదు. కానీ కనీసము కేసీఆర్ గారు ఇచ్చిన మాదిరిగా గవర్నమెంట్ రాగానైతే మీకు ఇయ్యాలి గదా! ఇప్పుడు ఇవాళ పొలం వేస్తా ఉన్నాం. వాడైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నాడు గదా! కొంతమంది మాకు మొన్న ఏదైతే కరకగూడెం అని చెప్పేసి పినపాక మండలం ఉంది. మా ఎంపీపీ గారు ఎమ్మటే లేసి చెప్పిండు. సార్ మేము కేసీఆర్ గారు ఇచ్చే అయితే పెట్టుబడి పైసలు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి 2 దఫాలుగా ఇచ్చేయి. నేను నా వ్యవసాయం కాదు సార్. నా బిడ్డ ఫీజు కట్టుకునేవాడిని నేను. మీరు టైంకి ఇయ్యలేకపోయినా నేను ఫీజ్‌కి ఇబ్బంది పడ్డా. అంటే అందరూ గొప్పోళ్ళు ఉండరు గదా! కానీ గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలో ఆ రైతు బంధు పైసల ద్వారా గూడా బిడ్డలకు ఫీజులు కట్టుకునే పరిస్థితి ఉంటే ఉపయోగపడేది. ఎంతో అంత ఉపయోగపడేది. అంటే ఆ ఎంపీపీ గారు ఆ రోజు అన్నప్పుడు అరే! అది ఈ విధంగా గూడా ఉపయోగపడ్డదా అనేది పోయినాక తెలుస్తది కదా! ఆ పరిస్థితి ఉండే. అందుకే నాకు పూర్తి ధీమా ఏందంటే ప్రజలు చర్చ జరుగుతా ఉంది. అరే! పొరపాటు జేసినాం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకేసామా అని తలలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ మన దగ్గర చూసుకోండి మహబూబాద్ ఒక 51,000తో పోయింది. డోనాకులు 53,000తో పోయింది. ఇల్లందు 58,000తో పోయింది. ఇవాళ అదే ఓట్లు వేసిన ప్రజలే అరె! కేసీఆర్ ఉంటే పెన్షన్ టైంకొచ్చేది గదా! ఇప్పుడు ఈ 3 నెలల్లో ఒక నెల పెన్షన్‌లు ఎగగొట్టింది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ.
మీకు తెలుసు ఇవన్నీ గూడా. ఇవాళ జూస్తే కలెక్టర్ ఆఫీస్ పొద్దున ఉమెన్స్ డే గాబట్టి నేను వెళ్ళినా. ఔట్‌సోర్సింగ్ వాళ్ళకి సంబంధించి కాంట్రాక్ట్ బేస్‌లో వచ్చి 3 నెలల నుంచి మాకు జీతం ఇస్తలేరు. మాకు దయచేసి జీతం ఇవ్వమని చెప్పండి అని చెప్పేసి ఒక రిప్యుటేషన్ ఇచ్చిండ్రు. వీళ్ళేమంటారు సరే ఉద్యోగస్తులు పాపం ఎట్లా లోన్స్ గీన్స్ ఉంటాయి టైంకి ఇయ్యాలి. మరి కాంట్రాక్ట్ బేస్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్‌కే నువ్వు చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ చేసేటోడికి మరి ఆయన గాని అంతే కదండీ పాపం వాడికేందంటే వాళ్ళకొచ్చే 15,000, 20,000 పిల్లల్ని చదివిపించుకోవాలి, ఫీజులు కట్టుకోవాలి, లోన్‌లుంటే కట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఆ పరిస్థితి అంత అవన్నీ గూడా ఇవాళ వాళ్ళేందంటే ఒకటే ఫోకస్ జేయడం గాదు ఇవాళ. ఇవాళ చూడండి ఇవాళ ఫ్రీ బస్ అని జెప్పిండ్రు. మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. ఇవాళ పేపర్‌ల కంటే సోషల్ మీడియా ఎక్కువ యాక్టివ్ అయిపోయింది. మహిళలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. అదే గాదు ఇవాళ ఫ్రీ బస్ అని పేరుతోటి విచ్చలవిడి జేసి ఇవాళ ఆటో ఆటోలు మీకు తెలీదా మన మహబూబాద్‌లో ప్రతి ఆటో వాళ్ళు పాపం ఇక్కడి నుంచి పూరి పోవాలన్నా, ఇక్కడి నుంచి బయ్యారం పోవాలన్నా, ఇక్కడి నుంచి పెనుగొండ పోవాలన్నా, కేసముద్రం పోవాలన్నా, ఆటో వాళ్ళు ఒక యూనియన్‌గా ఉండి పాపం వాళ్ళకి కొంతమంది ఆటో లోన్ తీసుకోవడం గాదు. ఒక రోజుకి వాళ్ళు అద్దె తీసుకుంటారు. రోజంతా నడుపుకుంటేనే వాడు అద్దె ఇయ్యంగా వాడికి 100, 200 ఎందుకంటే కూలి చేయకుండా ఇదొక పని అలాంటి కుటుంబాలకు దాదాపు మరి ఇవాళ వీళ్ళేం భరోసా ఇస్తాం. దగ్గర దగ్గర 24 మంది ఆటో క గ నడిపే వాళ్ళందరూ కూడా ఇవాళ సూసైడ్ చేసుకున్న సందర్భం ఏర్పడ్డది. అంటే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలనో అవన్నీ ఇంకోటి మీరు చూడండి వాళ్ళ టార్గెట్ ఏంది? పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఇక్కడ సీట్లు రాకపోతే రాహుల్ గాంధీ దగ్గర, సోనియా గాంధీ గారి దగ్గర రేవంత్ రెడ్డికి ఆయన పరపతి తగ్గిపోతది. మళ్ళా సీఎం పోస్ట్ ఉంటదో పోతదో అనే ఉద్దేశ్యంతోటి రకరకాల ఇప్పుడు ఎమ్మటే గ్యాస్ మన రూ. 500 మేము ఇట్లా అని మొన్న చెప్పడం ఒకటి. మళ్ళీ ఇంకోటి మీకు 3,000,00,00,000 డబుల్ బెడ్‌రూమ్‌కి అని చెప్పి. మీరు చూడండి మీరు నా మాట మీరు నోట్ చేసుకోండి. రికార్డ్ చేసుకోండి. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అనగా రూపాయి రాదు. అది ప్రజలు గమనించాలి. చర్చ నడుస్తా ఉంది. ఇవన్నీ గూడా నేను చెప్పినవి ఇప్పుడు చాలా విషయాలు మీతో ఏదైతే డిస్కస్ చేసినో ప్రజలు చర్చ ఉంది. ఇంకోటి దాంతో పాటు నాకు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి కార్యకర్త నాకెందుకంటే దేవుని దయ వల్ల ఇవాల్టి వరకు ఈ 7 నియోజకవర్గాల్లో ఇవాల్టికి ఒక సింగిల్ రిమార్క్ లేకుండా నేను అంటే నేను చెప్పిన మాట కాదు. మీరు గూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కవిత ఫలానా ఇది తప్పు చేసిందనో, కవిత ఈ పొరపాటు చేసిందనో, ఇలా తిట్టిందనో, లేపోతే ఇలా ఉందో అని ఏ రోజు రాలేదు. నా నా పరిధిలో నా దగ్గర ఏ ఒక్క కార్యకర్త అయినా వచ్చిండనుకోండి, హెల్త్ పరంగా గావచ్చు, హాస్పిటల్ పరంగా గావచ్చు, లేకపోతే ఒక ఎంఆర్‌ఓ ఫోన్ చేయమని చెప్పొచ్చు, కలెక్టర్ గావచ్చు, పార్లమెంట్‌లో రైల్వే ఇష్యూస్ కావచ్చు, ఏవైనా పోస్టల్‌కి సంబంధించినవి గావచ్చు, నా పరిధిలో వచ్చి మాకు పని చేయండి అంటే, నా వరకు పూర్తి స్థాయి నేను కోషిష్ చేషినా. ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక భరోసా నింపగలిగిన. నాకు చాలా అంటే బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర పార్టీ వాళ్ళతో గూడా చాలా మంచి సత్సంబంధాలు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చూస్తామండి మనం. ఎలక్షన్స్ అయిపోయినంక ఇప్పుడు మీరే ఒక రిపోర్టర్‌గా ఉన్నారు మీరు. మీరొక మంచి ఛానెల్‌లో మీరొక మంచి స్థానంలో ఉన్నారు. మీరు ఇవాళ ఇంటర్వ్యూ అయిపోయినాక మీ పాటికి మీరెళ్ళిపోతారు. మీకెప్పుడు అక్కడ పడితే మీరు అనుకోవచ్చు. అరే! కవిత దగ్గర పోతే ఈ పని చేస్తదేమో మేము అనుకోవచ్చు. నేరుగా మీకు గుర్తు ఎవరికైనా ఏ పార్టీ వాళ్ళకైనా కవిత దగ్గరకొస్తే పని చేయగలుగుతానని మాత్రం ఆ నమ్మకం కలిగించుకోగలిగిన పని చేయగలిగాను నేను. సో, నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. నేను 7 నియోజకవర్గాలు ఎక్కడ పోయినా ఫలానా మండలం పోయినంటే ఎమ్మటే ఇమ్మీడియేట్‌గా ఇక్కడ ఈ పని చేయగలిగిన, వీళ్ళతో వాళ్ళ పేరు పెట్టి కూడా పిలవగలను. ఆ సామర్థ్యం నేను నింపుకోగలిగిన కార్యకర్తలు కూడా ఆ భరోసా కాగలను. ఎందుకంటే ఇంకోటి మాది ఎమ్మెల్యే సెంట్రిక్ పార్టీ మాది. ఎందుకంటే అందరు ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు కూడా అందరూ ఉత్సాహంగా పనిచేసిండ్రు. మా 7 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ మా ఎమ్మెల్యేలు కూడా బాగా పనిచేసిండ్రు. బట్ మార్పొంత వాళ్ళు పోయిండ్రు తప్ప, ఏదున్నా ఇప్పుడు మా ఎమ్మెల్యేలు పోయి పోటడిగినా కూడా, అరే! మొన్న వాళ్ళకేయలే గదా! ఎంపికైనా ఏద్దామనే సింపతి గూడా ఉంటది. 100 ఇప్పుడు డోర్నాకల్ చూసుకోండి. రెడ్డయ్య గారికి ఓట్లేదు. ఎందుకంటే రెడ్డయ్య గారు చాలా సీనియర్ నాయకులు. 7 సార్లు డోర్నాకల్ ప్రజల వల్లనే 7 సార్లు ఎమ్మెల్యే కాగలిగిండ్రు. మంత్రి గూడా కాగలిగిండ్రు. ఎప్పుడు డోర్నాకల్ ప్రజలు మేము నిందించేవాళ్ళం కాదు. ఎందుకంటే వారి దయ వల్లనే ఇవాళ డోర్నాకల్ రెడ్డయ్య గారు ఈసారి ఎమ్మెల్యే కాగలిగిండ్రు. సరే ఒక్కసారి వాళ్ళు ప్రజా తీర్పుని ఎవరిని శిరసాన వహించాల్సిందే. కానీ ఇవాళ ఖచ్చితంగా డోర్నాకల్ ప్రజలు ప్రత్యేకంగా గూడా ఎవరెన్ని మాట్లాడినా అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు రకరకాల కామెంట్స్ జేషినా ఎందుకంటే వాళ్ళ కామెంట్స్‌ని వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా. కానీ డోర్ నాకల్‌లో వాళ్ళ ఆడబిడ్డగా 100% అయ్యో! మా రెడ్డి నాయక్‌ని ఓడిపిచ్చాం గదా! ఈసారి మా ఆడబిడ్డని గెలిపిద్దాం అని మెజారిటీ ఓట్స్ మాత్రం 100% ఇస్తారు. ఓకే అమ్మా. ఇంకా ఈ మహిళల విషయానికొస్తే ఇప్పుడు చాలా ప్రాంతాలు ఆంధ్ర గానివ్వండి, ఇతర జనగామ ఆ ఏరియాలో గానివ్వండి, చిన్న చిన్న కుటీర పరిశ్రమలుంటే మహిళలకు ఉపాధి అనేది ఇంటి దగ్గర కూర్చుంటేనే ఉంటది. అట్లాంటి ఉపాధి అవకాశాలు మన ప్రాంత మహిళలకు లేకపోవటం వల్ల కొంత ఇబ్బందికరంగానే ఉంది. అట్లాంటి చిన్న కుటీర పరిశ్రమల కోసం మహిళల ఆర్థిక సాధికారత కోసం మీరేమన్నా ప్రయత్నం చేస్తున్నారా? లాస్ట్ నేను ఎలక్షన్స్ అప్పుడే చెప్పాను. నాకు ఒక కోరిక ఉంటుండే. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తండాల్లో అప్పుడు గుడంబ పట్టే వాళ్ళకి పాపం చాలా తొందరగా అయిపోయిన వాళ్ళకి అవనుండే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంకనే గుడంబ నిషేధించి అందరికి గూడా వాళ్ళని ఏదో ఒక దారిని చూపించుకుపోవాలంటుండే. బట్ నేను చాలా సందర్భాల్లో గూడా కేంద్రంలో గూడా సంబంధించిన శాఖ మంత్రులతోని ఈ మహబూబాద్ సంబంధించిన
ఒకటి ములుగులో గావచ్చు, మహబూబాద్‌లో గావచ్చు, భద్రాచలం అంటే ఈ సెంటర్ చూసుకొని. ఖచ్చితంగా మహిళలను ఉద్దేశం పెట్టుకొని ప్రత్యేకంగా ట్రైబల్‌కి సంబంధించిన వాళ్ళకి ఏదైనా కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పి నేనే కాకుండా మన వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ గారిని వారు ప్లస్ మిగతా ఎంపీ‌ని తీసుకొని పోయి కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఎందుకంటే కేంద్రం ద్వారా అవును. రావాల్సినయి. బట్ అక్కడి నుంచి మనకేం రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే అక్కడ మాకు సపోర్టివ్‌గా బీజేపీ ప్రభుత్వం ఆ రోజు లేదు, ఇప్పుడు లేదు. ఎందుకంటే బయ్యారం ముక్క పరిశ్రమ గురించి కొట్లాడింది మీరు ఎన్నో సందర్భాల్లో చూషిండ్రు మీరు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి కూడా ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ సభ్యులనేది ఒక 7 నియోజకవర్గాలకే పరిమితం కాకుండా, మన రాష్ట్రం సంబంధించిన అంటే ప్రశ్నించే గొంతుకలాగా అవును. రాష్ట్రం గురించి మనకేవైతే ఉన్నాయో వాటి కూడా హక్కు గురించి కొట్లాడాను. అందులో భాగంగానే నేను ఈ కుటీర పరిశ్రమలు మహిళలకు ఖచ్చితంగా ఏదో ఏదో చిన్న విధంగా చిన్నయి. చిన్న అవును. చిన్నయి వాళ్ళు అవును. చేసుకున్న విధంగా కూడా ప్రయత్నం నా వంతు నేను చేశాను నేను. కానీ బట్ అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. 2009లో రెడ్డి నాయక్ గారు మినిస్టర్. అంటే 2004-9 వరకు. ఆ! 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 4-9 నాన్న మంత్రి గారు. అయితే 2009లో నాన్నగారు ఓడిపోయిండ్రు. మీరు గెలిచిండ్రు. ఇప్పుడు 2024లో నాన్నగారు ఓడిపోయిండ్రు. మీరు అధికారంలోనే ఉన్నారు. హ్మ్. మీరు గెలిచినప్పుడు మీరు అధికారంలో ఉంటాన్రు. నాన్నగారు ఆ అధికారం కోల్పోతారు. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే నాన్నగారే. నాన్నగారికి కూడా బాగా ఇష్టమైంది మీరే. మీకేమనిపిస్తుంది చెప్పండి? నాకు 2009లోనే ఆహ్, నాన్న అటు డోర్నకల్ కాంటెస్ట్ చేసిండు. నేను మహబూబాద్ కాంటెస్ట్ అవును. చేసిన. చేసేటప్పుడే ఇద్దరం అసెంబ్లీ పోవాలనే ఆలోచన ఉండే. నేను అంటే అప్పుడు నాన్న జీవితంలో మొదటి ఓటమి 2009. అవును. ఆ రోజు నేను గెలిచినా గూడా నాకొక 6 నెలల వరకు నేను కోలుకోలేకపోయాను. ఎందుకంటే అయ్యో! ఏంది ఇట్లా అంటే ఇద్దరం కలిసి ఒక తండ్రి, బిడ్డ ఒకేసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్నాం. ఆ రోజు అట్లా మిస్ కావడము, ఆ 6 మంత్స్ తర్వాత మళ్ళా నేను మళ్ళా జ నార్మల్‌కొచ్చాను. ఒక 6 మంత్స్ చాలా ఫీల్ అయిపోయినా. దాని తర్వాత మీరన్నట్టు మళ్ళా దాని తర్వాత నాన్న ఓడిపోవడం, మళ్ళా నేను ఎమ్మెల్యేగా సారీ నేనే ఓడిపోవడము, అవును. నాన్నగారు మళ్ళీ ఇది అవ్వడం అయిపోయినాయి ఓకే. పోటీల్లో. అవును. సో, ఈసారి గూడా ఏందంటే నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకట్లా అయితుందో, విధి ఎందుకట్లా ఇది అవును. జేస్తుందో తెలవదు. బట్ ఈసారి నాన్న ఓడిపోయిండ్రు. మళ్ళా నేను పార్లమెంట్ సభ్యురాలుగా నాకు అవకాశం మళ్ళీ ఇచ్చిండు కేసీఆర్ గారు. కనీసం ఈ ప్రాంతం అంటే డోర్నకల్ నియోజకవర్గం కార్యకర్తలు గావచ్చు, మన మహబూబాద్ జిల్లా కార్యకర్తలు గావచ్చు, మా దగ్గర ఓడిపోయిన మా ఎమ్మెల్యేలకు సంబంధించిన అక్కడ కార్యకర్తలు గావచ్చు, అందరికి వెన్నుదన్నుగా ఉండాలి. వాళ్ళు ప్రశ్నించే గొంతుక గావాలి. ఎందుకంటే ఈ హామీలు ఏదైతే ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రో, వీటి కోసం కొట్లాడాలి. రోడెక్కి పంచాయతీ పెట్టుకొనైనా కాంగ్రెస్ పార్టీసి చెవులు పిండైనా ప్రజలకు న్యాయం అల్టిమేట్ జరగాలి. ఎవరు జేసినా గూడా ప్రజలు వాళ్ళు ఏదైతే ఆశపడి చేసిండ్రో వాళ్ళకి ఇవన్నీ గూడా ఇంప్లిమెంట్ గావాలంటే ప్రశ్నించే గొంతుక గావాలి. ఈడ మనం ఎంపీగా అవుతేనే నేను గిరిజన మహిళగా ఎందుకంటే నా యొక్క యాక్టివ్‌నెస్ మీరు ఎట్లుంటదో మీ అందరికి తెలిసిందే. అవును. ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకైన నాకు మీరు ఖచ్చితంగా ఓటేయండి. నేను ఖచ్చితంగా మంచి మేరతో గెలుస్తా. పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. మీరు కంపల్సరీ మళ్ళీ నేను ఎంపీ అయినాక మీరు ఇంటర్వ్యూ గూడా చేస్తారు. ఓకే అమ్మ. చివరిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు నేటి మహిళలకు అంటే మహిళా బిల్లు గూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మీరు మద్దతు తెలియజేసిండ్రు. ఆహ్, ప్లస్ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు మహిళలకిచ్చే చిన్న సందేశం. ప్రత్యేకంగా నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడే గత 35, 40 ఏళ్ల నుంచి గూడా మహిళా బిల్లు ఇంప్లిమెంట్ కావాలని జెప్పేసి మన మహిళలు ఏదైతే మన తెలంగాణ అంటే యావత్ భారతదేశం నుంచి కొట్లాడుతా ఉన్నారు. అంటే మహిళలు పురుషులతో సమానంగా మేమున్నాం. మా హక్కు మాకివ్వండి. మా రిజర్వేషన్ మాకు కల్పించడం కొట్లాడుతా ఉన్నాం. నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి నేను మహిళా బిల్లు కోసం ఓటు వేసి ఇది పాస్ అయ్యే విధంగా నా పాత్ర గూడా ఉండడం నాకు గొప్ప అదృష్టం. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు కావడము చాలా అంత ఆషామాషీ విషయం కాదు. హ్మ్. దాంట్లో యావత్తు భారతదేశంలో ఉన్న మహిళలందరి కోసము దాంట్లో నేను కూడా ఒక భాగస్వామ్యం అవ్వడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. రేపు డీలిమిటేషన్ 26లో అవుతది. వుమెన్ రిజర్వేషన్ అయితది. ఇప్పటికి ఇక్కడ సత్యవతి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. బిందు గారున్నారు. చాలామంది మహిళా జడ్పీటీసీలున్నారు. చాలామంది మహిళా ఎంపీపీలున్నారు. చాలామంది మహిళా సర్పంచులున్నారు. ఇప్పుడు దీంతోనే గాకుండా రేపు 2026 డీలిమిటేషన్ అయినంక ఇంకెంతో మంది మహిళలకు కూడా రాజకీయ అవకాశాలు రావాలి. చాలా మందికి పాపం అవకాశాలు రాలేని వాళ్ళుంటరు. అంటే ఒక ఎమ్మెల్యేనో, ఎంపీయో కావాల్సిన అవసరం లేదు. రకరకాలుగా వాళ్ళ సంబంధించిన గ్రామ స్థాయిలో గావచ్చు, మండల స్థాయిలో గావచ్చు, స్టేట్ స్థాయిలో గావచ్చు, ఏదో రకంగా వాళ్ళు సేవ చేసే అవకాశం ఉంటది. అల్టిమేట్‌గా ఏంది అనేది మహిళలనేది ముందంజలో ఉండి ఎందుకంటే మీకు గతంలో కంటే ఇప్పుడు మహిళలు ప్రతి ఒక్కరు గూడా వాళ్ళు వాళ్ళ ఏ రంగంలో ఉన్నా, విద్యా రంగంలో ఉన్నా, ఉద్యోగ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా ఇవాళ బ్రహ్మాండంగా గూడా పురుషుల కంటే ఇక ధీటుగా ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు ఎక్కువనేగా యేసుకుంటూ వాళ్ళందరూ రాణిస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇంకా ముందు రోజుల్లో చాలా గొప్ప అవకాశాలొస్తాయి. అందరూ వినియోగించుకోవాలి.
ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి ఇంటర్వ్యూ చేశారు మీరు. ఎందుకంటే మన జిల్లా వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఎందుకంటే ఎలక్షన్స్ బిఫోర్ నాకు అనుకోకుండా రేపే శివరాత్రి ఉండడం, పైగా వుమెన్స్ డే ఉండడము. ఈ ఒక మంచి మెసేజ్ ఇవ్వగలిగే అవకాశం వేదికగా మీరు కల్పించడం కూడా చాలా గొప్ప చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా రేపు అందరికీ కూడా శివరాత్రి ఎందుకంటే మన పురి వీరభద్ర స్వామి మనం మా ఇళ్ళవేల్పు కూడా పురి అవును. వీరభద్ర స్వామి అవును. మా అత్తగారికి, మాకందరికి కూడా కేసీఆర్ గారు కూడా బంగారు మీసాలు ఇచ్చిన విషయం అవును. తెలిసిందే. దాదాపు రేపు 2,00,000 మంది పైచిలుకు రేపు రాత్రి పూట కళ్యాణం అవ్వడం, జాతర అవ్వడం అన్నీ కూడా మీకు తెలిసిందే. ప్రత్యేకంగా అందరికీ కూడా యావత్ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మహిళా మణులందరూ కూడా మీ ఆయా రంగాల్లో మీరు బ్రహ్మాండంగా రాణించాలని కోరుకుంటూ, రానున్న రోజుల్లో మీకు ఖచ్చితంగా అందరికీ మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా నిండు మనసుతో మీ అందరికి కోరుకుంటూ, అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. చూసారు గదా! యంగ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ మహిళా నాయకురాలు మాలోతు కవిత గారు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, అలాగే మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఆహ్, ఆహ్, ఎంపీ గారు. వారు తమ మనోభావాల్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లలిత న్యూస్‌తోని పంచుకోవడం. ఖచ్చితంగా తనకు టికెట్ రావటం సంతోషంగా ఉంది. పార్లమెంట్‌లోని 7 నియోజకవర్గాల్లో గూడా తనకు పట్టుంది. అందరితో కలుపుకపోయే గుణముంది. ఖచ్చితంగా అందరికీ తెలుసు అసెంబ్లీలో ఓటమి చెందినా గూడా తమ పార్టీ పార్లమెంట్‌లో మాత్రం ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారనే ధీమాతోని, ఖచ్చితమైన నమ్మకంతోని ఉంది. తనకు అన్ని నియోజకవర్గాలు గూడా కావాల్సిన అదే బంధువర్గం గానివ్వండి, లేదా నాయకత్వ బలం గాని అన్నీ ఉన్నాయి గాబట్టి, ఖచ్చితంగా నాదే గెలుపని చెబుతున్నారు. ఇక మహిళలు గూడా సాధికారత కోసం మహిళా శక్తిని చాటాలని అన్ని రంగాల్లో అంటే వివిధ రంగాల్లో ఉన్న మహిళలందరూ గూడా రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఏ రంగంలో ఉన్నా గూడా అభివృద్ధి సాధించాలని వారు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కెమెరామెన్ అరవింద్‌తో ప్రసాద్, లలిత న్యూస్.